బ్రో 'పుష్ప' సినిమా 1000 కోట్లు దాటింది. ఎలా అనిపించింది సినిమా చూసినప్పుడు గట్ట? సినిమా ఏకదమ్ బ్లాక్ బస్టర్ మూవీ బ్రో. హ్మ్. ఇంకా పుష్ప అని కొట్టే మూవీ లేదు. బహుశా మళ్ళీ కొట్టాలంటే ఆ యాక్టింగ్ తరపున మళ్ళీ అల్లు అర్జునే రావాలా. ఏకదమ్ బ్లాక్ బస్టర్ మూవీ. 2000 కొట్టినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. బహుశా బాహుబలి ఇలాంటి సినిమాలు మళ్ళీ రాజమౌళే తీయాలి కొట్టాలంటే. ఏకదమ్ బ్లాక్ బస్టర్ మూవీ పుష్ప. ఇంకా చూడకపోతే మళ్ళీ హాల్లోనే చూడాలి. మొబైల్స్లో ఎట్లా చూడొద్దు అసలు ఎవరు. టోటల్‌గా సినిమాలో చాలా హైప్ అయితే ఫైట్స్ గాని, అలాగే 'కిస్ కిస్' సాంగ్ గాని చాలా హైప్స్ ఉన్నాయి. నీకు ఏ హైప్ బా నచ్చింది సినిమాలో? లాస్ట్ జాతర ఫైట్ బ్రో. మైండ్ పోతుంది క్లైమాక్స్ ఒక్కొక్కరికి. లాస్ట్ ఫైట్ ఉంది రప్పా రప్పా అంతే. ఏకదమ్ బ్లాక్ బస్టర్ సీన్స్ అవి. జాతర సీన్, ఆ డ్యాన్స్, ఆ ఎక్స్ప్రెషన్స్ ఎవరు ఇవ్వలేరు మన తెలుగు ఇండస్ట్రీలో. ఏకదమ్ అల్లు అర్జున్ తర్వాత ఎవరైనా రావాలి అంతే. టోటల్‌గా సినిమాలో 'ఊ అంటావు ఊ అంటావా' అని ఫస్ట్ పాటకిని 'కిస్ కిస్ కిస్ కిస్‌కి' రెండిట్లో పోలిస్తే ఏది చాలా బా నచ్చింది మీకు? సమంత యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్. ఆ శ్రీలీల కూడా ఆల్మోస్ట్ రీచ్ అయింది. మరి అంతలాన కాదు. బెస్ట్ ఇద్దరు పర్ఫార్మెన్స్ బెస్ట్ అంతే. స్టోరీలో అమ్మాయికి అన్యాయం జరిగితే ఏదైనా చేస్తానని చెప్పారు. ఇప్పుడు మీరు నిజంగానే రియల్‌గా ఎవరైనా అమ్మాయికి అన్యాయం చేయబోతున్నారా? నేనెందుకు చేస్తానండి అన్యాయం? అలాంటివి చెయ్యను, ఎవరిని చేయనివ్వను. ఆ! ఇది. ఓకే. అంతే. అలాగే సినిమా ఎండింగ్‌లో పార్ట్ 3 గురించి ఇచ్చారు గదా! పార్ట్ 3 గురించి ఏమన్నా నీ ఎక్స్‌పెక్టేషన్ ఏమన్నా ఉందా? పార్ట్ 3 ఎక్స్‌పెక్టేషన్సా? అల్లు అర్జున్‌కి ఇప్పుడు సెకండ్ ఇంకొక నేషనల్ వస్తది. థర్డ్ తీస్తే ఇంక ఇంటర్నేషనల్ వస్తది. అంతే ఇంకా. టోటల్‌గా బాంబు నొక్కే ఎవరు నీ ఐడియాలజీ అంటే ఎవరు నొక్కుతారని నీ అవునా? ఎక్స్‌పెక్టేషన్? ఎవరంటే ఆల్మోస్ట్ విజయ్ దేవరకొండ అంటున్నారు. అది మేబీ రాంగ్ అయి ఉండొచ్చు. ఏమో చెప్పలేం. త్రివిక్రమ్ ఏదైనా చేయొచ్చు. మనమేం చేయలేం. సుకుమార్ గారు ఏదైనా సుకుమార్ గారు ఏదైనా చేయొచ్చు. సారీ. ఓకే. త్రివిక్రమ్ గారు బాగా అంటే నచ్చుతారా త్రివిక్రమ్, సినిమా? అల్లు అర్జున్ ఎక్కువ సినిమాస్ త్రివిక్రమ్ చేశారు కదా! అందుకని అంటే చెప్పేసి. ఇప్పుడు నెక్స్ట్ గూడా త్రివిక్రమ్ గారితో త్రివిక్రమ్‌తో ఉందా? 1000 క్రోర్స్ ఉంది కదా! అందుకని చెప్పేసి. టోటల్‌గా సినిమా అయితే బ్లాక్ బస్టర్. ఎవరు బ్రో బాలేదని సినిమా? బాలేదంటే ఆల్రెడీ ఎవరో ఒక బ్రో చెప్పేసారు కదా! 10 డేస్‌లో 1200 క్రోర్స్ వచ్చేస్తాయని. ఆల్రెడీ 6 డేస్‌కే వచ్చేసాయి కదా! 1000 క్రోర్స్. ఇంకేం కావాలా? అంతే. ఆల్రెడీ సక్సెస్ మీట్ కూడా జరుగుతుంది. జరిగిపోయింది. ఇండియా ఢిల్లీ కూడా ఎళ్లారు. ఢిల్లీ ఎళ్లారు. ఇప్పుడు జరుగుతుంది. టోటల్‌గా అంటే నీ ఫిగర్ ఎంత అంటావు? ఒక మినిమమ్ ఒకటి ఓకే. ఉంటది కదా! ఆల్మోస్ట్ 18 ప్లస్ బ్రో. 18 18 ప్లస్. ఓకే. 18. ఇప్పుడు నీ ఏజ్ 18 ఏంటి? నో నాది 22. ఓకే. థాంక్ యూ డార్లింగ్. ఓకే. థాంక్ యూ. డార్లింగ్ 'పుష్ప 2' హెయిర్ స్టైలా బావుంది. అవునన్న. 'పుష్పది' ఎప్పుడైతే ఫస్ట్ లుక్ వచ్చిందో ఆ జాతరది, అక్కడి నుంచి అంతే పెంచుతున్నా మొత్తం. ఎలా అనిపించింది మూవీ అయితే మాత్రం? మూవీ అయితే 9:30 షోకెళ్ళామన్న. మళ్ళా మార్నింగ్ 5కి వెళ్ళాం. మళ్ళా తర్వాత 10:50కి వెళ్ళాం. 3 షోస్ వరుసగా వెళ్ళాం. ఫస్ట్ చూసినప్పుడు హాఫ్ అన్ అవర్ 15 మినిట్స్ మాత్రం ఇంకా ఒరిజినల్ అల్లు అర్జున్ రాలేదు ఏందని చెప్పి కొంచెం డిసప్పాయింట్ అవుతారు అందరూ. చిన్నగా అలా 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 మొత్తం హైప్ మాత్రం ఇంకా తర్వాత సెకండ్ హాఫ్కి దీనమ్మ ఫుల్ మీల్స్ అనిపిస్తుంది మొత్తం. మామూలుగా కూడా కాదు. నేను ఆల్రెడీ గెటప్ వేసుకున్నాను. నేను సేమ్ అల్లు అర్జున్ సేమ్ జాతర ఎపిసోడ్ మొత్తం పూర్తిగా గెటప్ వేసుకొని టీజర్ కూడా చేసిన. టీజర్ చేసినప్పుడు నేను మేకప్ వేసుకుంటుంటే ఒక్కొక్కటి అల్లు అర్జున్ అది 40 డేస్ చేశాడండి షూటింగ్ అది. నాకు 4 అవర్స్ పట్టింది ఒకరోజు చేయనీకి. మొత్తం ఇక్కడ మొత్తం పట్టేసి దూల తీరిపోయింది బ్రో. ఆ రోజు మాత్రం కళ్ళంతా ఫుల్ మంటలెక్కేసి చాలా దారుణంగా అయిపోయింది. అప్పుడు అనిపించింది ఈ అమ్మ ఇంత కష్టపడి ఇంత చేయాల్సిన అవసరం అయితే అల్లు అర్జున్ లేదు. ఆల్రెడీ పాన్ ఇండియా వరకు వెళ్ళిపోయాడు. కానీ అంత చేశాడంటే ఇంకా అది దాన్ని కూడా ఇంకా ట్రోల్ చేసి అట్లా చేస్తున్నావు ఇట్లా చేస్తున్నావు అని చెప్పి దాన్ని కూడా ట్రోల్ చేస్తున్నారు. బొంగు ఏం కాదు. సినిమా చూసిన తర్వాత ఎవరికైనా కూడా కాలర్ అయితే ఎగరేసుకుని వెళ్ళిపోతాడు. కొంతమంది టికెట్లు ఎక్కువ రేట్ ఉండడం వల్ల చూడలేదని, అలాగే థియేటర్లు ఖాళీ ఉన్నాయి గానీ మీకు ఎన్ని 1000 కోట్లు ఎలా వచ్చి కనెక్షన్ అని కొంతమంది ట్రోలర్స్‌కి మీరేం సమాధానం చెప్తారు? టికెట్లు ఏమి ఎక్కువ కాలే అన్న. ఫస్ట్ డే ఖచ్చితంగా అలా 1200 పెడతారు, 800 పెడతారు ఖచ్చితంగా షోకి. కానీ దాన్ని బయట వేరే వాళ్ళు మొత్తం షో అంతా తీసుకొని 3000కి 4000కి అట్లా అమ్ముకుంటారు బయట. మాకు కూడా అదే జరిగింది. మేము బయట నుంచి కొనుక్కున్నాం. హాల్లో కొనుక్కోకుండా బయట కొనుక్కున్నాం. 3000 తీసుకున్నాం అయినా కూడా అభిమానులం కాబట్టి పోతాం. 3 ఇయర్స్ అయింది 3000 పెట్టలేము మరి. ఈజీగా పెట్టొచ్చు అందుకని పెట్టాం. ఎన్ని అనుకున్నా కూడా ఇప్పుడు ఆయన ఈ ఈ హైట్లో ఉన్నాడు కాబట్టి డౌన్ చేయడానికి రేట్లు ఎక్కువ పెంచారు, అది చేశారు ఇది చేశారు ఎన్ని చెప్పుకుంటారు. ఏం కాదు. టోటల్‌గా సినిమాలో మంచి డైలాగ్ ఒకటి చెప్పు. పుష్ప అంటే నేషనల్ అనుకుంటేవా ఇంటర్నేషనల్. నేషనల్ అవార్డ్ ఆల్రెడీ వచ్చేసింది. ఇప్పుడు ఆస్కార్ అవార్డ్ వస్తదంటావా ఈ పర్ఫార్మెన్స్? రెడీగా ఉంది లోడింగ్. ఆస్కార్ అవార్డు లోడింగ్ ఖచ్చితంగా. అలాగే ఆ నీకు ఆ పర్ఫార్మెన్స్కి ఆస్కార్ అయింది ఏమి ఇచ్చినా కూడా చాలా తక్కువ అయిపోయింది.
అలాగే సాంగ్ అయితే మాత్రం 'ఊ అంటావు' గాని, 'కిస్ కిస్‌కి' రెండిట్లకి పోలిక పెడితే ఏది బా నచ్చింది మీకు? 'ఊ అంటావా', 'కిస్ కిస్' అంటే శ్రీలీల బాడీ మూవ్‌మెంట్ అదంతా వేరే లెవెల్ ఉంటది మొత్తం దీంట్లో 'కిస్ కిస్‌లో'. 'ఊ అంటావాలో' మొత్తం అంతా సమంతాది ఎక్స్‌ప్రెషన్స్ ఉంటది. ఎక్స్‌ప్రెషన్స్‌తో కొట్టేసి సాంగ్ అంతా. ఇదేమో మూవ్‌మెంట్స్ మొత్తం అంతా బాడీ మూవ్‌మెంట్ చాలా ఉంటది శ్రీలీలది. ఆ డాన్స్ మూవ్‌మెంట్స్ ఏంటో మొత్తం పర్ఫెక్ట్‌గా చేస్తది. టోటల్‌గా మన 'శ్రీవల్లి' యాక్టింగ్ ఎలా అనిపిచ్చింది? రొమాంటిక్‌గా ఫీలింగ్స్ వచ్చాయా నీకు చూసినప్పుడు? బావుందన్న. ఇంతకైతే మాత్రం వాళ్ళిద్దరి మధ్యలో కెమిస్ట్రీ అయితే బాగా కుదిరింది. ఆ ఫీలింగ్ సాంగ్‌కి జాతర ఎపిసోడ్‌లో మెయిన్ ఎక్స్‌పెక్ట్ చేయలేదు వాళ్ళు అసలు ఆ టైంలో పెడతారని చెప్పి ఆ సాంగ్. కానీ 2 సింక్ బాగా కుదిరింది. వెంటనే సాంగ్స్ పెట్టినా కూడా ఆ సింక్ వల్ల చాలా బాగా కుదిరింది 2. టోటల్‌గా సినిమాకి వెళ్ళనోళ్ళకి నువ్వేం చెప్తావు? అన్నీ మూసుకొని కూర్చోమని చెప్తా. ఆ! అంతేనా? ఏం చేస్తావు ఇప్పుడు ఆల్రెడీ మొన్న చెప్పాడు పవన్ కళ్యాణ్ గురించి చాలామంది ఫ్యాన్స్ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారు. నేను పవన్ కళ్యాణ్‌కి జనసేన ఓటేసిన నేను. అలానే నాకు అల్లు అర్జున్ అంటే కూడా ఇష్టం. ఇద్దరి మీద ఇష్టం ఉన్నోళ్ళు ఉంటారు కదా! కొంచెం నెగెటివ్ పడ్డదని చెప్పి చాలామంది ఫ్యాన్స్ చూడలేదు. మొన్న పవన్ కళ్యాణ్ గురించి చెప్పిన తర్వాత అందరూ కొంచెం హ్యాపీ అయ్యి మళ్ళా ఎళ్ళిపోతున్నారు. ఇంకా రికార్డ్స్ కూడా ఆటోమేటిక్‌గా ఎళ్ళిపోతున్నాయి అంతే. ఇంకా సినిమాకి రానోళ్ళకి వెళ్ళండి. తగ్గేది అంతే. థాంక్ యూ. థాంక్ యూ.